ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మన సూళ్ళూరుపేటలో కూడా గత 3 సంవత్సరాల నుంచి మన ఆదిశేషారెడ్డి గారు వాళ్ళ టీము అందరూ కూడా చాలా చక్కగా పేదవాళ్ళకి ఏదైతే అవసరమైందో అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేయడం నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదిశేషారెడ్డి గారు ఆయన స్టార్లో పనిచేసేటప్పుడు మాకు పరిచయం ఉంది. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం, పేదవాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా మేమున్నాము, ఒక ఫౌండేషన్ ద్వారా, లయన్స్ క్లబ్ ద్వారా మేమున్నామని నిజంగా అది వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పున్నారు, మాధవ సేవే మాధవ సేవే మాధవ సేవ అని. మానవ యొక్క సేవ, మాధవుడికి సేవ చేసినట్టే. మనం గుళ్ళకి పోతాం, ఎంతో డొనేషన్లు అన్నీ ఇంకోటి అన్నీ ఇస్తాం. అది ఒక ఎత్తు. పేదవాళ్ళకి మనం దగ్గరగా వాళ్ళ అవసరాలను తీర్చడం అనేది ఒక ఎత్తు. ఇది మన ఇప్పుడుండే నేచర్లో ఉన్న టైం అంతా మన ఇంటికి వివిధ కార్యక్రమాలు సరిపోతుంది. ఈ టైంలో కూడా కొంతమంది పెద్దలు పేదవాళ్ళ నేత్ర చికిత్సా శిబిరం జరుపుతున్న లయన్స్ క్లబ్ వారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసిన టౌన్ ప్రెసిడెంట్ టీడీపీ ఆకుతోటి రమేష్ గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ కూడా, వారికి అందరికీ నా ధన్యవాదాలు. ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు అందరి సహకారం ఏ విధంగా కావాలనో తీసుకుంటున్న ఈ సమయంలో దాతలకి మరియు డోనర్లకి, సేవ చేసే మిగతా కార్యకర్తలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా నేను శివాలయం చైర్మన్ అయినప్పటి నుంచి ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం, గుడి ద్వారా, బడి ద్వారా సేవా కార్యక్రమాలని, వ్యక్తిత్వ వికాసాన్ని, వ్యక్తి నిర్మాణాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దీని వేదికని శివాలయంగా మార్చుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నాని అమ్మకి ఇంకా ఎన్ని పెట్టి మళ్ళీ